హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి టాక్స్. నేను ఈరోజు నిషిక పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 1 మొన్నొక రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ పార్ట్ 1కి కంటిన్యూషన్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 1లో ఎండింగ్లో ఒక ముసలాయన ఆ మంచాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు నిషిక చెప్తుంది, నువ్వు నన్ను అర్థం చేసుకొని హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని. ఆ తర్వాత నిషిక యొక్క గతాన్ని తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అసలు ఏం జరిగి ఉంటుందంటే, నిషికాకి ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత తను హై గ్రాడ్యుయేషన్ చేయడానికి ఎంసెట్ రాస్తుంది. ఎంసెట్ రాసిన తర్వాత తనకి మంచి కాలేజీలో సీట్ వస్తుంది సిటీలో. అయితే తను విలేజ్ నుంచి సిటీకి చదువుకోవడానికని వస్తుంది. వచ్చి అక్కడే హాస్టల్లో జాయిన్ అవుతుంది. హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా కాలేజ్కి హాస్టల్కి అదే తన లైఫ్ అయిపోతుంది 1 ఇయర్ వరకు. తను చాలా మంచి అమ్మాయి, అందరితో ఈజీగా కలిసిపోతుంది. సో హాస్టల్ పక్కన ఉండే ఇల్లు వాళ్ళందరితో కూడా చాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగే కలిసిపోతూ ఉండేది. అయితే నిషికాకి తాతాజీ అనే ఒక అంకుల్ పరిచయం అవుతారనమాట. అంటే ఒక ముసలాయన పరిచయం అవుతారు. ఆయన చాలా బాగా చూసుకుంటారు నిషికాని, వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగే చూసుకుంటారు. అయితే నిషిక వాళ్ళతో బాగా స్నేహం చేస్తుంది. అయితే తన కాలేజీలో అనుకోకుండా ముగ్గురితో స్నేహం చేస్తుంది. వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు కొన్ని రోజులకి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరంటే అజయ్, విష్ణు అండ్ అమర్. వీళ్ళు నిషికాతో స్నేహం చేస్తారు. అయితే నిషిక కూడా వాళ్ళతో చాలా బాగా స్నేహం చేసింది. చాలా మంచి అమ్మాయి తను. వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేసేది నిషిక. అసైన్మెంట్లో కానీ హోంవర్క్స్ అరేమున్నా తను చాలా బాగా హెల్ప్ చేసేది. అయితే ఒకసారి అమర్ ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అయితే నిషిక తన మిగిలిన ఫ్రెండ్స్ వెళ్ళి ఏమైంది అమర్ అని అడగగా అమర్ ఏం చెప్పాడంటే, నా ఎగ్జామ్ ఫీజు కట్టాలి, నేను తెచ్చిన డబ్బులన్నీ అయిపోయాయి, ఏం చేయాలో అర్థం కాలేదు అని అన్నాడు. అప్పుడు నిషిక ఉండి, నా దగ్గర ఉన్నాయలే డబ్బులు, నేను ఇస్తాను, ఎందుకు ఏడవడం, దీనికి ఏడుస్తారా అని అమర్కు చెప్తుంది. అయితే ఈ విధంగా నిషిక అన్నిటికీ వాళ్ళకి హెల్ప్ చేసేది. అయితే చేస్తూ ఉంటే అందరూ వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి చాలా బాగా మెచ్చుకునేవారు. అంత బాగా కలిసి ఉండేవాళ్ళు వాళ్ళు. అయితే ఎప్పుడు విడిపోరు అనుకుంటూ ఉండేవాళ్ళు. నిషిక అయితే వాళ్ళని చాలా నమ్మింది. వాళ్ళంటే నిషికాకి చాలా గౌరవం మరియు అభిమానం. అలాగే వాళ్ళకు కూడా నిషిక అంటే చాలా ఇష్టం. అయితే ఇంకొక 10 రోజుల్లో నిషిక బర్త్డే వస్తుందనమాట. అయితే వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ నిషిక కోసం ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలో అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. 2-3 గంటలు కూర్చున్నా కూడా వాళ్ళకి ఏం ఐడియా రాదు ఏం గిఫ్ట్ ఇవ్వాలో అనేది. అయితే వాళ్ళు అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటారు నిషికాకి ఏం గిఫ్ట్ ఇద్దాం అని. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ముగ్గురికి ఒక్కొక్క ఐడియా వస్తుంది తనకి ఎలా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేయాలో అని. అయితే ముగ్గురు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మళ్ళీ ఆలోచిస్తారు వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అనేది, అమ్మాయికి ఏం ఇవ్వాలో అనేది. అయితే వాళ్ళ ముగ్గురికి ఒక్కొక్క ఐడియా వస్తుందన్నమాట. వస్తే ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకుంటారు ఎవరి ఐడియా వర్కౌట్ చేద్దాం అనేది. అయితే ఎవరికి వాళ్ళ ఐడియాని వర్కౌట్ చేయకుండా ఉండడం ఇష్టం లేదు. సో 3 చేయాలనుకొని అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ మధ్యలో ఏదో చిన్న గొడవ వచ్చి వాళ్ళు పెద్ద గొడవ వేసేసుకుంటారు, అంటే కొట్టుకుంటూ ఉంటారు. అయితే నిషిక దీన్నంతా చూసి, మీరు నా కోసం ఏమీ చేయక్కర్లేదు, మీరందరూ ఎప్పుడూ కలిసి ఉండడమే నాకు కావాలి అంటుంది. అయితే వాళ్ళు నిషిక మాట విని ముగ్గురు కలిసిపోయి అయితే నిషిక కోసం ఒక మంచి బర్త్డే ప్లాన్ వేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే చివరికి ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేస్తారు. నిషికాకి తెలియకుండా తన బర్త్డేకి సర్ప్రైజ్ చేయాలనుకుంటారు. బర్త్డే పార్టీ చేయడానికి ఒక మంచి ప్లేస్ని వాళ్ళ ముగ్గురు కలిసి వెతుకుతూ ఉంటారు. అయితే అదే టైంలో ఒకే నెంబర్ నుంచి ముగ్గురికి 3 మెసేజ్లు వస్తాయి. అంటే మెసేజ్ చూడగానే వాళ్ళు చాలా షాక్ అవుతారనమాట. అయితే ఆ మెసేజ్లో ఏముంటుందంటే, మీరు నాకు నిషికాని కిడ్నాప్ చేసి అమ్మాలి, అలా అమ్మితే మీకు 5 కోట్లు ఇస్తాను అని ఉంటుంది. అయితే దాన్ని చూసి వాళ్ళు చాలా షాక్ అవుతారు. అసలు నిషికాకి ఎవరు శత్రువులు ఉన్నారు, ఎందుకు ఇలా ఎవరు మెసేజ్ పెడుతున్నారు అని ముగ్గురు కలిసి కాల్ చేస్తారు. అయితే కాల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మీరెవరు అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే, నేను మాకు నిషిక కావాలి, నేను ఎవరైతే మీకు ఎందుకు, మీకు నేను డబ్బులు ఇస్తాను, మీరు నాకు నిషికాని ఇవ్వాలి అంటాడు. అయితే దానికి అక్షయ్ ఏమంటాడంటే, నిషిక మాకు బెస్ట్ ఫ్రెండ్, మేము అలా చేయలేము, అసలు ఎవరు మీరు, మీకేం కావాలి అంటే, అప్పుడు ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి, నాకు నిషిక కావాలి, మీకు అవన్నీ అనవసరం, మీరు నిషికాని మాకు తెచ్చి ఇవ్వండి, నేను మీకు 10 కోట్లైనా ఇస్తాను లేదా 20 కోట్లైనా ఇస్తాను, మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను అంటాడు. అయితే దానికి వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు, అసలు నిషిక దగ్గర ఏముంది, ఎందుకు ఈయన ఇంత ఇస్తున్నాడు అని. అయితే అప్పుడు అక్షయ్ ఏమంటాడంటే, మీరెవరో చెప్పకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటాడు. అయితే ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి ఏం చెప్తాడంటే, నిషిక నాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాలి, అమ్మాయిలో ఉన్న అవయవాలన్నీ చాలా
మంచిగా ఉన్నాయి, అంటే ఆర్గనైజ్డ్గా ఉన్నాయి, అవి నాకు ఎక్స్పెరిమెంట్కి కావాలి అమ్మాయి అంటాడు. నేను ఒక కొత్త వైరస్కి వ్యాక్సిన్ని కనిపెడుతున్నాను, దానికోసం టెస్ట్ చేయడానికి ఒకరు కావాలి, అది నిషిక అయితే బాగుంటుందని నేను నిషికాని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు నాకు నిషికాని కిడ్నాప్ చేసి ఇస్తానంటే మీకు నేను ఎన్ని డబ్బులైనా ఇస్తాను అంటారు. అయితే అది చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏం చేయాలి, ఎవరు వీళ్ళు అని. తర్వాత అయితే అమర్ ఏమంటాడంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, ఎవరు మన నిషికాని ఇలా చేసేది అని అంటాడు. అయితే మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలో అని. అయితే వాళ్ళు ముగ్గురు కలిసి ఒకటి డిసైడ్ అవుతారు, తన్ని అమ్మేయాలని డిసైడ్ అవుతారు ముగ్గురు కలిసి. కానీ అమర్కి మాత్రం నిషిక అంటే ఇష్టం కనుక తను అమ్మాలనుకోడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి అమర్ని మ్యానిపులేట్ చేసి ఎలాగైనా అమ్మేయాలి నిషికాని, మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అనుకుంటారు. అయితే నిషిక బర్త్డే డేట్ వచ్చేస్తుంది. అయితే అప్పుడే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అడ్రస్ని నిషికాకి సెండ్ చేసి అక్కడికి రమ్మంటారు. అయితే నిషిక అదే సమయంలో తాతాజీ అనే వాళ్ళ ఇంటి పక్కన చెప్పాను కదా, ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే సరే అని వాళ్ళు సెండ్ చేసిన అడ్రస్కి వెళ్తుంది. వెళ్ళే దారి చూస్తుంటే అది చాలా అడవిలాగా ఉంది, ఏదో ఒక భయంకరమైన ప్రదేశంగా ఉంది. అయితే అమ్మాయి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి చేరుకొని, ఏంటి ఇక్కడికి పిలిచారు, ఇదేంది అసలు, ఇక్కడేం బాగాలేదు కదా, వేరే దగ్గర మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా అన్నది. తను అలాగే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్ వచ్చి తన తల మీద కొడతాడు. అప్పుడు తను స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడిన సైంటిస్ట్ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అప్పుడే నిషికాకి స్పృహ వచ్చి అక్కడంతా గోలగోల చేస్తుంది, అంటే నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆ సైంటిస్టు తనకి కామ్గా ఉండాలని అనస్థీషియా ఇస్తాడు, అంటే మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. ఇవ్వడం వల్ల అది ఓవర్ డోస్గా ఇస్తాడు. ఓవర్ డోస్గా ఇవ్వడం వల్ల తను అక్కడే చనిపోతుంది. ఆమె చనిపోగానే వీళ్ళంతా భయపడిపోతారు, చూస్తూ ఉంటారు తన్ని. అప్పుడే తాతాజీ వస్తాడు. అసలు తర్వాత ఏమైంది, తాతాజీ ఎందుకు వచ్చాడు అక్కడికి, అసలు ఆ సైంటిస్ట్ ఎవడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అసలు ఆ మంచంలోకి నిషిక ఎలా వెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమయ్యారు, నెక్స్ట్ పార్ట్లో